షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన యెహోషువ మెస్సీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. కాబట్టి నేడు నేను మీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను. విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను అని చెబుతూ నేడు నేను మీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా దేవుని యొక్క నీతి విధిని, ధర్మ విధిని నెరవేర్చాలంటే ఆయన విధులను కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? విధులను కట్టడలను అనుసరించి నడుచుకుంటూ ఏంటి? దాని అర్థం ఏంటని ఆలోచిస్తే యోహాను సువార్త 14:15 అంటాడు కదా, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అనగా ఆయన విధులను కట్టడలను అనుసరించడం అంటే గైకొనటం అంటే ఆయనను ప్రేమించటము. ఆయనను ప్రేమించడం అంటే ఆయన మాటకు విధేయత చూపడమే. ఇక ఈ లోకంలో కూడా చూడండి, ఒక బలమైన ప్రేమ ఏ మాటకైనా సరే లోబడుతుంది. ఇంకా మాటే వేదంగా చెబితే చాలు అన్నట్టుగా ఉంటుంది. అంటే మనము మాట వినాలంటే అవతల వ్యక్తి మీద మనకి ఏముండాలండి? ఒక మంచి అభిప్రాయం ఉండాలి, ఇష్టం ఉండాలి. ఇక్కడ అన్న మాటదే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. కాబట్టి ఆయన ఆజ్ఞలను గైకొంటున్నామంటే, ఆయన మాటకు లోబడుతున్నామంటే ఆయనను ప్రేమిస్తున్నామని అర్థము. యోహాను సువార్తలోనే 14:21 అంటాడు కదా, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడి నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వారిని ప్రేమించి వారికి నన్ను కనబరుచుకుందును. ఇక్కడ తండ్రికి కుమారునికి మనకి ఉన్న సంబంధము ఏంటో, ఈ ఆజ్ఞల మూలంగా ఏంటనేది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకుని వాడే నన్ను ప్రేమించువాడు. ఇది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఆయన ఆజ్ఞలను అంగీకరించడం అంటే ఆయనను ప్రేమించడం. మళ్ళీ ఆయనను ప్రేమించడం అంటే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీను ప్రేమిస్తామో మనము తండ్రి వలన ప్రేమింపబడతామంట. నేనును వారిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందనని ఇక్కడ యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ చెప్తున్న మాట. కాబట్టి మనము ప్రభువైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ యొక్క మాటను అంగీకరించి ఆ మాటకు లోబడితే ఆయనను ప్రేమించిన వారు అవుతాము. ఆయనను ప్రేమిస్తే తండ్రి చేత ప్రేమింపబడిన వారు అవుతాము. తండ్రి చేత మరి కుమారుని చేత ప్రేమింపబడిన తర్వాత ఏమవుతుందండి? వారు మనల్ని ప్రేమించి మనల్ని కనపరుచుకుందరు. అంటే దేవుని యొక్క కృప, కటాక్షము, ప్రేమ, ఆదరణ అన్నిటికీ కూడా మనము దగ్గర అవుతాము ఎప్పుడైతే ఆయన యొక్క ఆజ్ఞకు లోబడతామో, ఆయన యొక్క విధులను కట్టడలను అనుసరించి నడుచుకుంటామో, ఆయన మాట విధేయత చూపుతామో, ఆయన చిత్తము చొప్పున బ్రతుకుతామో, ఆయన బిడ్డలుగా, ఆయన వారసులుగా అంగీకరించబడతామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మనందరం కూడా ఆయన మాటకు విధేయులవుదాం, ఆయన ఆజ్ఞలు చొప్పున బ్రతుకుదాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, నీ ఆజ్ఞను గైకొనివాడు, నీ మాటకు లోబడివాడు, నిన్ను ప్రేమించువాడని, నిన్ను ప్రేమించినప్పుడు తండ్రి చేత అంగీకరించబడతామని, ప్రేమించబడతామని, ఈ యొక్క కృపకు ఆదరణకు నోచుకుంటామని ఈ యొక్క మాటల ద్వారా మాకు తెలియజేశారు. ఆయన నీ ఆజ్ఞకు లోబడిలాగిన, నీ చిత్తం నెరవేర్చులాగిన మా అందరికి నీ శక్తిని, బలం దయచేయమని, నీ రాకల్లో ఎత్తబడి గుంపులోని కృపను దయచేయమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికి వందనాలు.